హాయ్ అండి. వెల్కమ్ టు సంతోష వంటలు ఛానల్. నేను ఈరోజు టేస్టీగా వెజ్ ఫ్రైడ్ రైస్ ఎలా చేయాలో ఈ వీడియోలో చూపిస్తానండి. ఇక్కడ చూసారు కదా! ఇలాగా. ఇది చాలా చాలా సింపుల్ అండ్ ఈజీ. ఇలాగా ట్రై చేయండి కంపల్సరీగా. ఈ ఫ్రైడ్ రైస్ కోసం నేను ఇక్కడ ఒక టమాటోని, హాఫ్ క్యాప్సికాన్ని, హాఫ్ క్యారెట్‌ని, 2 పచ్చిమిర్చిని, ఒక ఉల్లిగడ్డని, కొద్దిగా కొత్తిమీరని ఇలా కట్ చేసి తీసుకున్నానండి. ఇక్కడ రాత్రి మిగిలిపోయిన అన్నంతో చేసుకుంటున్నానండి నేనిక్కడ. ఇంత చిన్న గిన్నెలో అన్నాన్ని తీసుకున్నాను. ఎప్పుడైనా ఇలా అన్నం అనేది మిగిలిపోతే మనం ఇలా ఫ్రైడ్ రైస్ అయినా ఏదైనా చేసుకుంటే అన్నం అనేది వేస్ట్ అవ్వకుండా ఉంటుంది. అలాగే మనం తినడానికి కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టేసి నేను 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ తీసుకుంటున్నాను. ఈ ఆయిల్ వేడయిన తర్వాత కొద్దిగంత జీలకర్ర వేసుకుందామండి. ఇప్పుడు పచ్చిమిర్చి వేసుకుందాం. పచ్చిమిర్చి కొద్దిగా ఫ్రై అవ్వాలి. ఇప్పుడు మనం ఉల్లిగడ్డలు వేసుకుందాం. అలాగే క్యాప్సికమ్, క్యారెట్ కూడా వేసుకుందామండి. ఇవన్నీ వేసి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకుంటూ ఒక 5 నిమిషాల వరకు ఫ్రై చేసుకోవాలండి కూరగాయలన్నిటిని. ఇవన్నీ ఇలా వేగిపోయిన తర్వాత ఇప్పుడు మనం టమాటో ముక్కల్ని వేసుకుందాం. ఈ టమాటోని కూడా మంచిగా ఫ్రై చేసుకుందామండి. ఇలా ఫ్రై అయిన తర్వాత మనం సోయా సాస్‌ని వేసుకుందామండి. ఇక్కడ 1 టీ స్పూన్ వరకు సోయా సాస్ అనేది వేసుకుంటున్నాను నేను. దీంతో మంచి ఫ్లేవర్ అనేది వస్తుందండి. అలాగే 1 టీ స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నాను. అలాగే 1 టీ స్పూన్ వరకు కారం కూడా వేసుకుందామండి. ఇప్పుడు దీన్ని కూడా మంచిగా కలుపుకుందాం. కొద్దిగా పసుపు కూడా వేసుకుందామండి. దాంతో చాలా కలర్ అనేది వస్తుంది ఫ్రైడ్ రైస్‌కి. దీన్ని కూడా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం తీసి పెట్టుకున్న అన్నాన్ని దీంట్లో వేద్దామండి. ఈ ఫ్రై చేసిన వెజిటబుల్స్‌లో. ఇప్పుడు దీన్ని ప్రాపర్‌గా మిక్స్ చేసుకోవాలండి. మనం అన్నం వేసేటప్పుడు ఎప్పుడైనా ఫ్లేమ్ అనేది హైలో పెట్టి వేసుకోవాలండి. ఇప్పుడు దీన్ని మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇలాగ అంతా కలిపేసుకోవాలండి. అన్నాన్ని, కర్రీని అంతా మిక్స్ అయ్యేలాగా. ఇప్పుడు మనం లాస్ట్‌లో కొద్దిగంత కొత్తిమీర వేసుకుందామండి. అలాగే హాఫ్ టీ స్పూన్ వరకు గరం మసాలా వేసుకుందాం. అంతే అండి. దీన్ని ప్రాపర్‌గా మళ్ళీ మిక్స్ చేసుకున్నారంటే చాలా టేస్టీగా ఉండే, సింపుల్‌గా చేసుకునే వెజ్ ఫ్రైడ్ రైస్ అనేది రెడీ అండి. ఈ వీడియోలో వెజ్ ఫ్రైడ్ రైస్ ఎలా చేయాలో చూసాం కదండీ! నా వీడియో గనక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి. ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. టేక్ కేర్. బై బై.